మిత్రులారా, 15 రోజులు పూర్తయ్యాయి అంటే మొత్తం 360 గంటలు. ఇంత సమయం అంటే ఒక చిన్న పిల్లాడు బహుశా మోకాలిపై నుంచి లేచి మొదటి అడుగు వేయడం నేర్చుకుంటాడు. నమ్మండి, ఈ 15 రోజుల్లో ఈ ఫోన్ నాకు చాలా విషయాలు నేర్పింది. ఈ ఫోన్ నా దగ్గరికి వచ్చినప్పుడు కాగితంపై స్పెక్స్ చాలా అద్భుతంగా కనిపించాయి. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, ఓఎస్తో పాటు అంతేకాకుండా మెరిసే ప్రో ట్యాగ్ కూడా ఉంది. కానీ 15 రోజులు దీన్ని ప్రైమరీ డివైస్‌లా వాడిన తర్వాత ఒక విషయం స్పష్టంగా తెలిసింది. ప్రో అనేది బహుశా డ్యూరబిలిటీలో ఉండొచ్చు, కానీ నిజమైన వాస్తవం కాగితాలపై ఉన్నదానికంటే చాలా భిన్నంగా ఉంది. ఆ నిజం ఏమిటో, ఆ విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెబుతాను. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చివరి లైన్ వరకు వినండి. అప్పుడు మీ 24,000 నుంచి 28,000 రూపాయలు ఖర్చు చేయాలా వద్దా అన్న అసలు నిజం మీకు తెలుస్తుంది. మరి మొదలు పెడదాం. మీరు ఫోన్‌ను మొదటిసారి చేతిలోకి తీసుకున్నప్పుడు మొదటి అనుభూతి కొంచెం షాక్ ఇస్తుంది. అది కూడా పాజిటివ్ దిశలో. దీని వెయిట్ కేవలం ఒక 180 గ్రాములు మాత్రమే. ఇందులో ఏమి ప్రత్యేకం అని మీరు ఆలోచించవచ్చు. మిత్రులారా, 2025లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉన్న ఫోన్‌ను ఇంత లైట్‌గా, స్లిమ్‌గా తయారు చేయడం ఒక ఇంజినీరింగ్ అద్భుతం. క్వాడ్ కవర్డ్ ఎడ్జెస్ చేతిలో మంచి గ్రిప్ ఇస్తాయి. బ్యాక్‌లో గ్లాస్ కాదు, ఫైబర్ ఫ్యాబ్రిక్ వెగన్ లెదర్ ఫినిష్ ఉంది. ఇది క్లీన్‌గా, ప్రీమియంగా కనిపిస్తుంది. దీనిపై ఫింగర్ ప్రింట్ వెతికినా కనిపించవు. డ్యూరబిలిటీలో ఒప్పో ఎలాంటి లోటు చూపలేదు. IP69 రేటింగ్ ఈ ధరలో దొరకడం కష్టం కానీ అసాధ్యం కాదు. అలాగే మిలిటరీ గ్రేడ్ బెలిస్టిటీ 815H సర్టిఫికేషన్, స్క్రీన్లో గోరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఉంది. కింద స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. వాటి సౌండ్ అవుట్పుట్ చాలా బాగుంది. నా దగ్గర మార్బుల్ వైట్ కలర్ ఉంది. ఇది క్లాసీగా, ప్రీమియంగా ఫీల్ ఇస్తుంది. ఒకే ఒక్క లోపం ఉంది. 3.5mm జాక్ లేదు. వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడితే టైప్ సి డాంగిల్ తీసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్ డిజైన్ విషయంలో ఒప్పో అంచనాలకు మించి ఇచ్చింది. కాంప్రమైజ్లు తక్కువ చేశాయి. ఇప్పుడు మనం స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎక్కువగా చూస్తారు కదా. స్పెక్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. వింటే వావ్ అనిపిస్తుంది, కానీ రియల్ వరల్డ్‌లో మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ కేవలం 1200 నిట్స్ మాత్రమే. అంటే ఎండలో టెక్స్ట్ క్లియర్‌గా కనిపిస్తుంది, కానీ ఆ సూపర్ బ్రైట్ ఫ్లాగ్‌షిప్ ఫీల్‌ను మాత్రం ఆశించకండి. HDR10+ సపోర్ట్ ఉంది కాబట్టి నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌లో కంటెంట్ చాలా బాగుంటుంది. డిఫాల్ట్ కలర్ టోన్ కొంచెం వార్మ్‌గా ఉంటుంది. మీకు నేచురల్ లేదా కూల్ టోన్స్ ఇష్టమైతే సెట్టింగ్స్‌లో మార్చుకోవాలి. వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది. HDR వల్ల డార్క్ సీన్స్‌లో డీటెయిల్స్ సేఫ్‌గా ఉంటాయి. అవును, ఒక 120Hz డిస్ప్లే ఆన్‌లో ఉంటే బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుంది. కానీ 6000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ ఈజీగా హ్యాండిల్ చేయగలదు. గేమింగ్‌లో 240Hz టచ్ శాంప్లింగ్ బాగుంది. కానీ మీరు ఫ్లాగ్‌షిప్ గేమింగ్ ఫోన్ వాడితే కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు. స్పెషల్ మెన్షన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మీరు గిఫ్ట్ పెట్టుకోవచ్చు. నేను నా డాగ్ వింక్ చేస్తున్న జీప్ సెట్ చేశాను. ఫ్రెండ్స్ చూశారు, అడిగారు, అన్నా ఏ ఫోన్ ఇది? ఈ చిన్న చిన్న విషయాలు అనుభూతిని ఫన్‌గా మారుస్తాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7308 ఎనర్జీ చిప్సెట్ ఉంది. ఫోన్ ఎన్ఎం టెక్నాలజీపై ఆధారపడి యాంటుటు స్కోర్ సుమారు 7.5 లక్షల వరకు వస్తుంది. రోజువారీ వాడుకల్లో వాట్సాప్, క్రోమ్, ట్యాబ్స్, యూపీఐ పేమెంట్స్ ఆల్ వాడినప్పుడు నాకు ఎలాంటి ల్యాగ్ అనిపించలేదు. 8 GB LPDDR4X RAM ప్లస్ UFS 3.1 స్టోరేజ్తో యాప్స్ చాలా వేగంగా లాంచ్ అవుతాయి. పబ్జీ న్యూ స్టేట్ కేవలం 15 సెకన్లలో ఇన్స్టాల్ అయింది. గేమింగ్ అనుభవం సగటుగా ఉంది. కోడ్ మొబైల్ హై గ్రాఫిక్స్లో స్మూత్గా నడిచింది. జెన్షన్ ఇంపాక్ట్ మీడియం సెట్టింగ్స్లో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు స్టేబుల్గా ఉంది. 25 నిమిషాల గేమ్ ఆడిన తర్వాత ఫోన్ 42 డిగ్రీల వరకు వేడిగా అయింది, కానీ మేనేజ్ చేయదగిన స్థాయిలో ఉంది. కలర్స్ 15 యొక్క ర్యామ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కొంచెం అగ్రెసివ్‌గా ఉంది. బయట అప్లికేషన్‌ను ఓపెన్ చేసినప్పుడు 4 అప్లికేషన్‌లు రీలోడ్ అయ్యాయి, కానీ ప్రీ ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌లు వస్తాయి. కొన్ని ఇన్‌స్టాల్ అవుతాయి, మిగతావి మీరు డిసేబుల్ చేయవచ్చు. ఫేస్ అన్లాక్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ 9 నుంచి 10 సార్లు వేగంగా పనిచేస్తాయి. నార్మల్ గేమింగ్‌కి ఈ చిప్ సరిపోతుంది. కానీ మీకు HDR ఎక్స్ట్రీమ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ స్టేబుల్‌గా కావాలంటే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ కాదు. రియర్ కెమెరా 510 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. ఇదితో వస్తుంది. బ్రైట్ లైట్‌లో ఫోటోలు బాగుంటాయి. కలర్స్ నేచురల్‌గా, డైనమిక్ రేంజ్ బ్యాలెన్స్‌గా ఉన్నాయి. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే అది మార్కెటింగ్ కోసమే. ఆన్ ఆఫ్ చేయడంలో పెద్దగా తేడా ఉండదు. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అంటే అల్ట్రా వైడ్ లెన్స్ మిస్సింగ్. 0.6x బటన్ అసలు క్రాప్ చేసినదే. పోర్ట్రేట్ మోడ్ ఎక్కువగా 80% వరకు ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు జట్టు అంచులు మిస్ అవుతాయి. 2x జూమ్ డిజిటల్ మాత్రమే. ఇది సోషల్ మీడియా కోసం సరిపోతుంది, కానీ వివరాలు పోతాయి. నైట్ ఫోటోగ్రఫీ OIS వల్ల కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఆటో మోడ్‌లో తక్కువ నాయిస్ వస్తుంది మరియు నైట్ మోడ్ ఆన్ చేస్తే షాడోలో మంచి వివరాలు కనిపిస్తాయి. కానీ కలర్స్ చాలా ఫ్లాట్‌గా అనిపిస్తాయి మరియు సిటీ నియాన్ లైట్స్‌లో ఉండే షైన్ అంతగా కనిపించదు.
ఫ్రంట్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. డే నైట్ సెల్ఫీ నేచురల్గా ఉంటుంది, కానీ డిఫాల్ట్గా బ్యూటీ మోడ్ ఆన్లో ఉంటుంది. దాన్ని ఆఫ్ చేస్తే పింపుల్స్ అన్నీ కనిపిస్తాయి. సెల్ఫీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్కి బాగా సరిపోతుంది. రేర్ కెమెరా 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వీడియో షూట్ చేస్తుంది. OIS ప్లస్తో స్టేబుల్ అవుట్పుట్ ఇస్తుంది. ఫ్రంట్ కెమెరాతో కేవలం 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వస్తుంది, అది కూడా తో. అందుకే వీడియో తీస్తే షేక్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫోన్లో బిగ్గెస్ట్ హీరో. 6000 mAh బ్యాటరీతో నా హెవీ యూజేజ్, వాట్సాప్, యూట్యూబ్, కాలింగ్, గేమింగ్ అన్నిటిలోనూ ఈజీగా 8 గంటల షాట్ వచ్చింది. బ్యాటరీ 1.5 రోజు నడిచింది. 5G 120Hz బ్లూటూత్ ఎప్పుడు ఆన్లో ఉన్నా కూడా రోజు ముగిసే సమయానికి 30% పైగా బ్యాటరీ మిగిలిపోతుంది. స్టాండ్ బై కూడా అద్భుతంగా ఉంది. 8 గంటల్లో 2-3% మాత్రమే బ్యాటరీ డ్రైన్ అవుతుంది. బాక్స్లో 80 వాట్ సూపర్ వోక్ ఛార్జర్ వస్తుంది. 20 నిమిషాల్లో 45%, 8-15 నిమిషాల్లో 4% ఛార్జ్ అవుతుంది. ఒప్పో బ్యాటరీ ఆరోగ్యానికి కూడా నాన్ లైఫ్ హామీ ఇచ్చింది. త్వరగా వీక్నెస్ చేయాలి, టెన్షన్ లేదు. IP69 రేటింగ్ అంటే ఈ ఫోన్ హై ప్రెషర్ వాటర్ జెట్ను కూడా తట్టుకోగలదు అన్నమాట. మిలిసిటీ A10లో 1.2 మీటర్ల డ్రాప్లో కేవలం ఎడ్జెస్ మీదే మచ్చలు వచ్చాయి. స్క్రీన్ మాత్రం సేఫ్గా ఉంది. IR బ్లాస్టర్ కూడా ఇచ్చారు. టీవీ సిరీస్ ఆపరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. పెద్ద లోపం మైక్రో SD కార్డ్ స్లాట్ లేకపోవడమే. కేవలం డ్యూయల్ 5G సిమ్ కార్డ్ సపోర్ట్. స్టోరేజ్ విస్తరణకు ఆప్షన్ లేదు. ప్రైస్ వేరియంట్స్ 8GB ప్లస్ 128GB, ధర రూపాయలు 23,999. 8GB 256GB రూపాయలు 25,999కి, 12,256GB రూపాయలు 27,999కి. సేల్స్లో కార్డ్ డిస్కౌంట్తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే ఎఫెక్టివ్ ప్రైస్ తగ్గవచ్చు. పోటీలో రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ మరియు రియల్మీ 14 ప్రో ప్లస్ బలమైన ప్రత్యర్థులు. రివ్యూ. మిత్రులారా, ఇప్పటివరకు రివ్యూ బాగుందని అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి మరియు ఈ వీడియోను ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తదుపరి నిజం మీకు ముందుగా అందేందుకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ఫోన్లో నిజంగా ఉన్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం. IPC+MN సర్టిఫికేట్, బలమైన డ్యూరబిలిటీ, తేలికపాటి మరియు ప్రీమియం డిజైన్, 6000 mAh బ్యాటరీతో పాటు 80 వాట్ ఛార్జింగ్, 120Hz కర్వ్డ్ అమోలెడ్ HDMI 15+ డిస్ప్లే, OISతో మెయిన్ కెమెరా, బాక్స్లో ఛార్జర్ కూడా ఇన్క్లూడ్ అయింది. నిజంగా ఈ ఫోన్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి? అల్ట్రా వైడ్ కెమెరా మిస్సింగ్. గేమింగ్ పనితీరు ధరకు తగినట్లుగా సగటుగా ఉంది. నైట్ ఫోటోలు డీసెంట్గా ఉన్నాయి కానీ బెస్ట్ కావు. మైక్రో SD కార్డ్ స్లాట్ లేదు. దీనితో పాటు 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఈ ఫోన్లో ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఈ ఫోన్ ఎందుకు కొనాలి? ఎవరు కొనాలి? మీకు డ్యూరబుల్ ఫోన్ కావాలి. ఇది వాటర్ డ్రాప్, వర్షం అన్నీ తట్టుకోగలగాలి. మీకు ప్రీమియం డిజైన్ మరియు తేలికైన ఫోన్ ప్రాధాన్యత అయితే, మీకు మాన్స్టర్ బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి. మీరు క్యాజువల్ గేమర్ అయితే, నమ్మదగిన కెమెరా కావాలనుకుంటే, ఇది అలాంటి వాళ్ళు కొనకూడదు. వాళ్లకు అల్ట్రా వైడ్ లెన్స్ చాలా ముఖ్యమైతే, మీరు హెవీ గేమర్ అయితే, ఫ్లాగ్షిప్ లెవెల్ గేమింగ్ కావాలంటే, స్టోరేజ్ ఎక్స్పాండ్ చేయడం అవసరం అయితే, మీరు హార్డ్ కోర్ ఫోటోగ్రఫీ అభిమాని అయితే, బెస్ట్ కెమెరా కావాలంటే. ఫైనల్ నిజం ఏమిటంటే, ఒప్పో F29 Pro 5G తన ప్రో ట్యాగ్కు న్యాయం చేయడంలో డ్యూరబిలిటీ మరియు బ్యాటరీ విభాగాల్లో మెరుగ్గా నిలుస్తుంది. ఇది ఒక డ్యూరబుల్ పవర్ హౌస్. ఇది ప్రీమియం మరియు నమ్మదగిన అనుభూతిని ఇస్తుంది. అవును, ఇది ఒక ఆన్లైన్ ఫ్లాగ్షిప్ కిల్లర్ కాదు మరియు అల్ట్రా వైడ్ కెమెరా మిస్ అవుతుంది. కానీ 28,000 రూపాయల రేంజ్లో ఏ ఫోన్ కూడా పరిపూర్ణంగా ఉండదు. మీ ప్రాధాన్యత బ్యాటరీ ప్లస్ డ్యూరబిలిటీ అయితే, ఈ ఫోన్ వచ్చే కొన్ని సంవత్సరాల పాటు మీకు పరిపూర్ణ సహచరంగా మారవచ్చు. ఇప్పుడు మీరు కామెంట్లో చెప్పండి, మీరు బ్యాటరీ డ్యూరబిలిటీ క్యాంప్ వాళ్ళ లేదా పెర్ఫార్మెన్స్ కెమెరా క్యాంప్ వాళ్ళ? వీడియోను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. అప్పుడు నిజమైన సత్యం వారికి కూడా చేరుతుంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.